హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఏంటి ఉట్టన్నం వేస్తున్నాను అనుకుంటున్నారా? ఉట్టన్నం నేను ఎప్పుడు వేయించనండి. దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది మర్మం. సో ఇప్పుడైతే నేను మర్మం ఏంటో చెప్పేస్తాను. పాలకూర పప్పు మిగిలింది. సో పాలకూర పప్పు ఆవకాయ అన్నం కలిపేస్తున్నాను. సో మన ఇంట్లో ఎంత పాలకూర పప్పు మిగిలిందో అంత చక్కగా ఇలా అన్నం మనం మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్, లేదా అప్పుడే చేసి పెట్టుకున్నది కూడా పర్వాలేదు. కానీ పాలకూర పప్పు మిగిలింది కదా, సరే వేరే ఐటమ్స్ అన్నీ చేసుకుంటాం కదా, అందుకని అనమాట. సో పాలకూర పప్పు ఇంకొంచెం పడుతుందండి. సో అది ఇంకొంచెం వేసేస్తాను నేను. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఈ అన్నంలోకి వెళ్ళిపోయాక మనం మనం ఆవకాయ పెచ్చులతో ఉన్న ఆవకాయ వేసేసుకోవాలి. కొత్త ఆవకాయ మనం చేసి పెట్టుకుని, మన ఇంట్లో ఏం ఆవకాయ ఉంటే అది ఆవకాయ. కొత్త ఆవకాయ అంటే పాపం మళ్ళీ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. 3-4 నెలలదైనా పర్లేదు, ఆయన ఏడాది పొడుగునే కదా చేసుకునేది. ఆవకాయ వేసేసుకుంటాం. మీకు ఎన్ని పెచ్చులు కావాలో అన్ని పెచ్చులు వేసేసుకుని దీన్ని ఇలాగ పూర్తిగా కలిపేసుకోవాలండి. ఇంకా ఎంత ఆవకాయ కావాలో అది వేసేసుకోవాలి. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇంకిపోవాలి. ఇందులోకి ఆవకాయ అనేది బాగా ఇంకిపోవాలి, పప్పుతో పాటు ఇంకిపోవాలి. ఎక్కడ రైస్ అనేది కొంచెం కూడా తెల్లగా ఉండకూడదు. మొత్తం టమాటో అదే మన పాలకూర పప్పు ఆవకాయ అయిపోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాంబార్ పొడి వేసేసుకోవాలి. అలాగే సాంబార్ పొడి వేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. నేను హైలో పెట్టుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అయిపోయిందండి. మొత్తం లాస్ట్లో కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం అందులోనే పప్పులోనే వేసేసుకున్నాం కాబట్టి. లాస్ట్లో మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది పాలకూర ఆవకాయ అన్నం. సూపర్. పిల్లలు మళ్ళీ వదిలిపెట్టరు. వద్దన్న వాళ్ళు మళ్ళీ తింటారు చూడండి. ఇప్పుడు అదే చేస్తారు చూడండి, మళ్ళీ ఇదే కావాలని అంటారు. ఈ నా మాట నిజం అవుతుంది. ఇదే పెట్టు అంటారు. అప్పుడే అయిపోయిందా అని అడుగుతారు. సో డూ ట్రై ఇట్ అండి. ఏది వేస్ట్ చేసుకోవద్దు. పాలకూర పప్పు ఆవకాయ అన్నం మాత్రం అదిరిపోయింది. ఇలా అంటే అలా, ఇంకా అలా అదిరిపోలేదు. మనం వేసిన సాంబార్ పౌడర్ కూడా ఉందేమో, అదిరిపోయింది. ఆ పెచ్చులు, ఆవకాయ, ఆ నెయ్యి ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు చూడండి ఎలా తింటారో, వదలకుండా తింటారు చూడండి. తిననన్నం వాళ్ళే తినేస్తారు. బాయ్ అండి.